రెండు సార్లు వాయిదా పడ్డ ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎంపిక ఓ కొలిక్కొచ్చింది. ఇవాళ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఆనం రఘురాం రెడ్డిని చైర్మన్ చేయాలనే అధిష్టానం ఆదేశాలతో టీడీపీలో ఇరు వర్గాలు రాజీకొచ్చాయి. ఆనం రఘురాం రెడ్డి వైపే సీఎం చంద్రబాబు మొగ్గు చూపారని మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎంపీ సీఎం రమేష్, ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ వరదరాజుల రెడ్డి చెప్పడంతో కౌన్సిలర్లు తలూపారు. కానీ వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ముక్తియార్ వర్గం చివరకు ఏం చేస్తుందనని అనుమానాలు వెంటాడుతున్నాయి. అమెరికా పర్యటనలో 4వ రోజు చంద్రబాబు అయోవా రాష్ట్రంలో పర్యటించారు. అక్కడి సీడ్ సైన్స్ సెంటర్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు అమెరికాలో ప్రవాసాంధ్రులు నిర్వహిస్తున్న 28 సంస్థలు ఏపీలో తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి. డల్లాస్ వెళ్లిన చంద్రబాబును కలిసిన పలు సంస్థల ప్రతినిధులు ఈ మేరకు తమ ఆసక్తిని వ్యక్తం చేశాయి. డెల్ సంస్థ ప్రతినిధి శ్రీకాంత్ సత్య అమరావతి లేదా ప్రభుత్వం సూచించిన ప్రాంతంలో డేటా సెంటర్ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపారు. బెల్ హెలికాప్టర్ కంపెనీ డైరెక్టర్ చాద్ స్కార్ప్స్ ఏపీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీలో సంక్షోభం ముదిరింది. అరవింద్ కేజ్రీవాల్కు అవినీతి మరకలు అంటుకున్నాయి. మంచినీటి ట్యాంకర్ల యజమానుల నుంచి కేజ్రీవాల్ 2 కోట్లు లంచం తీసుకున్న ఘటనకు తానే ప్రత్యక్ష సాక్షినంటూ ఆప్ నేత మాజీ మంత్రి కపిల్ మిశ్రా చేసిన ఆరోపణలు ఢిల్లీలో దుమారం రేపుతున్నాయి. వెంటనే కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి కాంగ్రెస్, బీజేపీ. కేజ్రీవాల్ బంధువుల కోసం 50 కోట్ల విలువైన భూదందాలను పరిష్కరించినట్లు జైన్ తనతో చెప్పారన్నారు మిశ్రా. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కు కలిసి పూర్తి వివరాలు అందించారు. కేజ్రీవాల్ పై అవినీతి ఆరోపణలు చేసిన మాజీ మంత్రి కపిల్ మిశ్రా ఇవాళ ఉదయం 11 గంటలకు ఏసీబీ కార్యాలయానికి వెళ్లనున్నారు. తన వద్ద ఆధారాలను ఏసీబీకి ఇస్తానన్నారు. వాటర్ ట్యాంకర్ల స్కామ్ మీద 2015లోనే తాను నివేదిక ఇస్తే ఏడాది వరకు దానిపై చర్యలు తీసుకోలేదన్నారు. మరోవైపు సత్యేంద్ర జైన్ ను కూడా కేబినెట్ నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు కపిల్ మిశ్రా. అయితే అవినీతికి సంబంధించి మిశ్రా చేస్తున్న ఆరోపణల్ని ఖండిస్తున్నారు ఆప్ నేతలు. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ భవిష్యత్తు ఇవాళ తేలబోతోంది. ఆయన్ను రాజకీయ జీవితాన్ని తలకిందులు చేసిన గడ్డి కుంభకోణంపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. లాలూ విషయంలో సుప్రీం ఏం చెబుతుందనేది తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోంది. 1990-97 మధ్య లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ సీఎంగా ఉన్నప్పుడు పశుసంవర్ధక శాఖలో సుమారు 1000 కోట్ల అవినీతి కుంభకోణం బయటపడింది. ఇందులో సుమారు 96 లక్షలు ఆయనకు ముట్టినట్లు ఆరోపణలున్నాయి. అప్పట్లో ఈ స్కామ్ పెద్ద సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన కేసులో లాలూ ప్రసాద్ కు శిక్ష పడడంతో కొంతకాలం జైల్లో కూడా ఉన్నారు. ఢిల్లీలో ఈ రోజు నుంచి 6 రోజుల పాటు విమెన్ ఎకనామిక్ ఫోరం అంతర్జాతీయ సదస్సు జరుగుతుంది. సాధికారత, విద్య, నాయకత్వం, ఆర్థిక, వ్యాపార, సామాజిక అంశాలపై వివిధ దేశాలకు చెందిన మహిళలంతా సమావేశమై చర్చించాలన్నదే ఈ సదస్సు నిర్వహణ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు. 100కు పైగా దేశాలకు చెందిన మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈ సదస్సుకు హాజరు కానున్నారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మరోసారి నోరు పారేసుకుని వివాదంలో చిక్కుకున్నారు. కడప జిల్లాలోని తన స్వగ్రామం పోట్లదుర్తిలో లైన్మెన్ పై దాడి చేసినట్టు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు వెళ్లింది. విద్యుత్ మరమ్మతుల్లో భాగంగా విజయశేఖర్ అనే లైన్మెన్ కరెంటు వైర్లకు అడ్డంగా ఉన్న కొన్ని చెట్ల కొమ్మల్ని నరికాడు. అది తెలిసిన సీఎం రమేష్ అక్కడకు వెళ్లి హల్చల్ చేశారు. తమ చెట్లనే నరుకుతావా అంటూ తిట్ల పురాణం మొదలుపెట్టారు. సమస్యను వివరించేందుకు ప్రయత్నించిన లైన్మెన్ విజయశేఖర్ మీద చివరకు చెయ్యి కూడా చేసుకున్నారు. సీఎం రమేష్ దాడిలో గాయపడ్డ విజయశేఖర్ ను ప్రొద్దుటూరు ఆసుపత్రిలో చేర్చారు. జరిగిన వ్యవహారంపై బాధితుడు పోలీస్ అవుట్ పోస్ట్ లో ఫిర్యాదు చేశాడు. సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా ఎంపీ వినకుండా తనపై దాడికి దిగాడని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న సీఎం రమేష్ సోదరులు విద్యుత్ ఉన్నతాధికారులు ఆసుపత్రికి వెళ్లి అతన్ని బెదిరించారు. దీంతో చేసేది లేక ఫిర్యాదును విజయశేఖర్ వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ బెదిరింపుల వ్యవహారాన్ని కవర్ చేసిన ఎన్టీవీ ప్రతినిధి పైన సీఎం రమేష్ ప్రతాపం చూపించారు. ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి నివాసం వద్ద టీఆర్ఎస్ కౌన్సిలర్లు శ్రీనివాస్, తాహిర్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ దాడిలో తండ్రి శ్రీను సోదరునికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఇరు వర్గాలపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. బ్రెజిల్ పర్యటన ముగించుకుని వచ్చిన మంత్రి సూర్యాపేటలో చౌదరి చెరువు ఆధునీకరణ పనులకు వెళ్లారు. కార్యక్రమం గురించి సమాచారం తెలపలేదంటూ ప్రశ్న లేవదీయడంతో
స్వల్ప వాగ్వాదం జరిగింది. మంత్రి కార్యక్రమానికి వెళ్లగానే ఇరు వర్గాల అనుచరులు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. అనంతపురంలో అంగన్వాడీ కేంద్రాలను 100% సొంత భవనాల్లో ఏర్పాటు చేస్తామన్నారు అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. నగరంలోని ఆదర్శ్ నగర్లో కమ్యూనిటీ హాల్, మహిళా స్వయం సహాయక భవనాలను ఆయన ప్రారంభించారు. సీఎం చంద్రబాబు చొరవతో ఎమ్మెల్యే నిధుల కింద 15 లక్షల రూపాయలతో ఈ భవనాలను నిర్మించామన్నారు ప్రభాకర్ చౌదరి. వ్యాధులు రాకముందే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి. దీనిపై ప్రజల్లో ప్రభుత్వం అవగాహన కల్పిస్తుందన్నారు. ఇందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా సహకరించాలని పిలుపునిచ్చారు. దోమలగూడలో హైదరాబాద్ డాగ్ బైట్ సెంటర్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ను మంత్రి లక్ష్మారెడ్డి, బీజేపీ నేత కిషన్ రెడ్డి ప్రారంభించారు. టీటీడీ ఈవోగా ఉత్తరాది వారిని నియమించడం దురదృష్టకరమన్నారు స్వామి స్వరూపానంద సరస్వతి. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు ఇది పరాకాష్టాన్ని విమర్శించారు. ఈవో నియామకంపై కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు స్వామి. మాజీ ఈవో సాంబశివరావు నిజాయితీ గలవారిని, అద్భుతంగా పనిచేశారని కితాబిచ్చారు స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి. సాంబశివరావును మార్చడం పనికిమాలిన ఆలోచన అని మండిపడ్డారు. తెలుగు చదవడం, మాట్లాడడం రాని వారిని ఎలా ఈవోగా ప్రభుత్వం నియమిస్తుందని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా పర్చూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో మిర్చి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. పంట అమ్మిన 8 రోజుల నుండి 13 రోజుల లోపు రైతు యొక్క బ్యాంకు ఖాతాను వ్యాపారస్తులు ఇచ్చిన నగదుతో పాటు ప్రభుత్వం అందించే 1500 రూపాయల ప్రోత్సాహక నగదు కూడా జమవుతుందన్నారు ఎమ్మెల్యే సాంబశివరావు. ఈ అవకాశాన్ని మిర్చి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో జరుగుతున్న సంగం బ్యారేజీ పనులకు మంత్రి నారాయణ పరిశీలించారు. టీడీపీ నేతలు ఆనం రామనారాయణ రెడ్డి, బీద రవిచంద్రలతో కలిసి పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు జరిగే సైట్ వద్ద ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సంగం ప్రాజెక్టు పనులు ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తవ్వాలని అధికారులను ఆదేశించారు మంత్రి నారాయణ. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షం రైతుకు భారీ నష్టం మిగిల్చింది. ఆరుగాలం కష్టపడి చేతికి వచ్చిన పంట భారీ వర్షానికి తడిసి ముద్దైంది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వారం రోజుల్లో రెండోసారి వర్షం కురవడంతో చేతికి అందిన పంట తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షానికి ఇల్లంద వ్యవసాయం మార్కెట్లో పోసిన ధాన్యం తడిసింది. ఇక ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి మామిడి పంటకు నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో చేతికి అందిన పంట నీటి పాలైంది. ఏపీలో గుంటూరు జిల్లా తెనాలిలో భారీ వర్షం కురిసింది. వేసవి ఎండల తీవ్రత, వడగాల్పులతో అల్లాడుతున్న ప్రజలు ఈ వర్షంతో కొద్దిపాటి ఉపశమనం పొందారు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి భారీ వృక్షాలు నేలకూలాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలులకు కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. వివిధ ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పలు గ్రామాలకు సరఫరా నిలిచిపోయింది. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఈదురుగాలులు వర్షానికి తీవ్ర పంట నష్టం వాటిల్లింది. లింగాల, పులివెందుల, సింహాద్రిపురం, తొండూరు మండలాల్లో అరటి పంట ధ్వంసమైంది. తమలపాకుల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు 3 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. పంట చేతికొచ్చే సమయానికి నష్టపోవడంతో ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు అన్నదాతలు. అనంతపురం జిల్లా గుత్తి, గుంతకల్లు మండలాల్లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం జనాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. అయితే ఠారెత్తిస్తున్న ఎండల నుంచి వాతావరణం చల్లబడడంతో ప్రజలంతా సేద తీరారు. పిల్లలైతే ఉల్లాసంగా, ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. గుత్తిలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో గుత్తిలో అంధకారం అలముకుంది. తడిబి 60లో వచ్చిన బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఓ యువకుడు వాట్సాప్లో వర్గాన్ని కించపరుస్తూ 8 నిమిషాల నిడివి గల వాయిస్ మెసేజ్ పోస్ట్ చేయడంతో తీవ్ర ఘర్షణలు జరిగాయి. తమ వర్గాన్ని కించపరిచిన యువకుడిని అరెస్ట్ చేయాలని రోడ్లపై ఆందోళనకు దిగారు. అదే సమయంలో అవతలి వర్గం వారు కూడా పెద్ద సంఖ్యలో గుమిగూడి ఆందోళనకు దిగారు.
పోలీసులు నచ్చజెప్పిన ఫలితం లేకపోవడంతో అల్లరి మూకలను తరిమి కొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో రెచ్చిపోయిన రెండు వర్గాలు రాళ్లు విసురుకోవడంతో కొంతమంది పోలీసులతో పాటు మరికొంతమంది ప్రజలకు గాయాలయ్యాయి. ఉన్నట్టుండి చెలరేగిన ఈ హింసతో ఉట్నూరు మండల కేంద్రంలో దుకాణాలు మూతపడ్డాయి. ప్రస్తుతం ఉట్నూరులో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఓ హత్య కేసులో నిందితుడిని ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ సంజయ్ నగర్ లో ఈ హత్య జరిగింది. మాదాపూర్లో 2 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసులో అమీర్ ఖాన్ అలియాస్ జాలియా అమీర్ నిందితుడు. జైలు నుంచి విడుదలైన అమీర్ ప్రస్తుతం కోర్టు వాయిదాలకు హాజరవుతున్నాడు. హైదరాబాద్ లో ఉంటే తన ప్రాణాలకు ముప్పు తప్పదని ఏకంగా ఒడిశాకు మకాం మార్చేశాడు. కోర్టుకు హాజరయ్యేందుకు 4 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన అమీర్ సంజయ్ నగర్ లోని బషీర్ అనే వ్యక్తి దగ్గర ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. పాత కక్షలతోనే తమ తమ్ముడిని నారాయణ, తిరుపతి, శ్రీను చంపారంటున్నాడు మృతుని సోదరుడు ఇమ్రాన్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో పాస్టర్ కు దేహశుద్ధి జరిగింది. ప్రార్థనలకు ఇంటికి వెళ్లిన ఆ పాస్టర్ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలి బంధువులు చేయి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ పాస్టర్ సొమ్మసిల్లిపోయాడు. దీంతో అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రార్థనకు పిలిపించి కొడతారా అంటూ బాధితురాలి బంధువులపై మండిపడ్డారు పాస్టర్ బంధువులు. తమతో వాగ్వాదం దిగిన వారు ఆటో ఎక్కాక వారిని వెంబడించి మరీ దేహశుద్ధి చేశారు బాధితురాలి బంధువులు. చర్చి పాస్టర్పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాత నోట్ల మార్పిడి దందా ఇంకా కొనసాగుతోంది. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడుల్ని ముమ్మరం చేశారు. సికింద్రాబాద్ బేగంపేటలో 13 మందిని అరెస్ట్ చేసి 1,85,00,000 పాత కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ రద్దయిన 1,500 రూపాయల నోట్లే. వీటితో పాటు 2 కార్లు, 13 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేశారు పోలీసులు. ఐపీఎల్ బెట్టింగ్లకు పాల్పడుతున్న 5గురిని అరెస్ట్ చేశారు రంగారెడ్డి జిల్లా పోలీసులు. గండిపేట మండలం కిస్మత్పూర్ గ్రామంలోని బెట్టింగ్ స్థావరంపై దాడి చేసిన పోలీసులు పరారీలో ఉన్న 2 నిందితుల కోసం గాలిస్తున్నారు. పట్టుబడ్డ నిందితుల నుంచి 3 లక్షల రూపాయల నగదు, కంప్యూటర్, ల్యాప్టాప్, సెల్ ఫోన్లు సీజ్ చేశారు. పాల వ్యాపారం చేసే మల్లేష్ యాదవ్, ప్రశాంత్ బెట్టింగ్లు మొదలుపెట్టారని, ఎల్లారెడ్డిగూడ కాలనీకి చెందిన శివ బుకీగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. కడప పోలీస్ స్టేషన్లో ప్రేమ పంచాయతీ పెద్ద దుమారం రేపింది. శనివారం గుడిలో పెళ్లి చేసుకున్న బాలిక, యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కౌన్సిలింగ్ చేపట్టిన పోలీసులు రెచ్చిపోయారు. ప్రేమ జంటను విచక్షణారహితంగా కొట్టారు. దీంతో బాలిక స్పృహ తప్పి పడిపోయింది. ఇద్దరిని కూర్చోబెట్టి నచ్చజెబుతారనుకుంటే ఇలా చావగొట్టడం ఏంటంటూ పోలీసులపై తిరగబడ్డారు బాలిక బంధువులు. ఇదేనా పోలీసులు చేసే న్యాయం అంటూ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు బాధితుల మధ్య వాగ్వాదం జరిగింది. న్యాయం అడిగితే చిన్న చౌక్ సిఐ నోటికొచ్చినట్టు మాట్లాడడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాలిక బంధువులు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. బ్యాక్ టు న్యూస్. ఈ వారంలో ప్రధాని మోదీ శ్రీలంకలో పర్యటించనున్నారు. మోదీకి ప్రత్యేక భద్రత కల్పించేందుకు 6,000 మంది పోలీసులు మోహరించనున్నారు. ఈ పర్యటనలో బుద్ధుడి జననం, జ్ఞానోదయం స్మారకార్థం నిర్వహించే ఉత్సవంలో మోదీ పాల్గొననున్నారు. సాధారణ పోలీసులతో పాటు ఎస్డీఎఫ్, ప్రముఖుల భద్రతలో నిపుణులైన ప్రత్యేక అధికారుల్ని మోహరించనున్నారు ఐజీపీ పూజిత్ జయసుందర. మరోవైపు మోదీ పర్యటనను శ్రీలంక విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. పర్యటన రోజు నల్ల జెండాలతో నిరసన తెలుపనున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. అవినీతిపై పోరు పేరుతో అధికారంలోకి వచ్చి ఆ పోరాటాన్ని పూర్తిగా దెబ్బతీశారని విమర్శించారు అన్నా హజారే. తన కల చెదిరిందని, కేజ్రీవాల్ తన విశ్వాసాన్ని దెబ్బతీశాడన్నారు. కపిల్ మిశ్రా ఆరోపణలపై తానే స్వయంగా విచారణ జరుపుతానని హజారే చెప్పారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు కాంగ్రెస్ పార్టీ నేత అజయ్ మాకెన్. కపిల్ చేసిన ఆరోపణలపై వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మిశ్రా ఆరోపణలు సీరియస్ గా తీసుకుని ఏసీబీ, సీబీఐ కేసు నమోదు చేసి విచారించాలని కోరారు. త్రిపురలో వామపక్షాలు రాక్షస పాలన సాగిస్తున్నాయన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. 2018 ఎన్నికల్లో బీజేపీకి పట్టం కడితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. త్రిపురలో జరిగిన ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. కర్షకులు, కార్మికుల అండదండలతో అధికారంలోకి వచ్చిన మాణిక్ సర్కార్ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేటాయించిన నిధులన్నీ సిపిఐ క్యాడర్ జేబుల్లోకి వెళ్లిపోయిందని షా విమర్శించారు. తమిళ రాజకీయం ప్రస్తుతం
తలైవా చుట్టూ తిరుగుతోంది. జయా మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ అనిశ్చితిని క్యాష్ చేసుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకు రజనీనే రహదారిగా భావిస్తున్నాయి. ఓవైపు కబాలిని కమలనాథులు బుజ్జగిస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ నాయకురాలు నగ్మా భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ పాఠశాల విద్యలో ఆవిష్కరణలు, ఉత్తమ పద్ధతులు అంశంపై ఢిల్లీలో జరిగిన ఈశాన్య రాష్ట్రాల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఉత్తీర్ణత సాధించడం కోసం విద్యార్థులకు 2 సార్లు పరీక్ష రాసే అవకాశం కల్పించి మొదటిది మార్చిలో, రెండోది జూన్లో నిర్వహిస్తామన్నారు. డిటెన్షన్ విధానంపై ఈ నెలలో నిర్ణయం తీసుకుని అమలు చేసే అధికారాన్ని రాష్ట్రాలకే ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. లక్నోలో వివాహితపై హత్యాయత్నం జరిగింది. ఓ హోటల్లో నుంచి బయటకు వచ్చిన మహిళ కారులో ఎక్కిన వెంటనే కాల్పులు జరిపారు దుండగులు. బైక్ మీద వచ్చిన 4 యువకులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మహిళ మెడ మీద తీవ్ర గాయమైంది. అదే సమయంలో ఆమె కాపాడేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డు పైన కాల్పులు జరిపారు దుండగులు. ఈ దాడిలో సెక్యూరిటీ గార్డ్ చేతికి బుల్లెట్ తగిలింది. యూపీలో బీఎస్పీ ఎమ్మెల్యే అనుచరులు వీరంగం సృష్టించారు. ఓ టోల్ ప్లాజా దగ్గర నానా బీభత్సం చేశారు. సిబ్బందిపై దాడికి దిగి టోల్ ప్లాజాను ధ్వంసం చేశారు. గజియాబాద్ లో ఎమ్మెల్యే అనుచరులు ఓ వాహనంలో రాంగ్ రూట్ లో వచ్చారు. టోల్ ప్లాజా దగ్గరకు వచ్చి అడ్డంగా వాహనాన్ని నిలిపేశారు. కారులో నుంచి దిగడమే ఆలస్యం సిబ్బంది మీద దాడికి దిగారు. ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ తీసుకెళ్లారు. వారిని అడ్డుకోవడానికి ఇతర సిబ్బంది ప్రయత్నించగా వారి మీద కూడా దాడికి పాల్పడ్డారు అనుచరులు. ఎమ్మెల్యే అనుచరుల వీరంగం మొత్తం సీసీటీవీలో రికార్డైంది. బీఎస్పీ ఎమ్మెల్యే అనుచరుల వీరంగంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. విధుల్లో ఉన్న టోల్ ప్లాజా సిబ్బంది మీద దాడికి పాల్పడమే కాకుండా టోల్ ప్లాజాను ధ్వంసం చేసినందుకు ఎమ్మెల్యే అనుచరుల మీద కేసులు బుక్ చేశారు. వీవీఐపీ గిరిని చూపించుకోవడానికి టోల్ ప్లాజాలనే వేదికగా చేసుకుంటున్నారు కొందరు ప్రజాప్రతినిధులు. ఈ మధ్యకాలంలో టోల్ ప్లాజాల మీద దాడికి దిగడం ప్రజాప్రతినిధులకు, వారి అనుచరగణానికి ఫ్యాషన్ గా మారింది. వీవీఐపీ కల్చర్ ను అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కార్ల మీద ఎర్రబుగ్గలను నిషేధించింది. కానీ ప్రజాప్రతినిధుల రౌడీయిజం మారడం లేదు. ముంబైలో అత్యధిక కాలం నిర్వహించిన టోల్ ప్లాజా మూతపడింది. థానే బైవండి బైపాస్ లో ఉన్న ఖరేగావ్ టోల్ ప్లాజాను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1998 నుంచి ఈ టోల్ ప్లాజా వసూళ్లు ప్రారంభించింది. మహారాష్ట్రలోని అత్యధిక కాలం ఉన్న టోల్ ప్లాజా రికార్డులకెక్కింది. దీని నిర్మాణానికి 104 కోట్లు, నిర్వహణకు 180 కోట్లు అయ్యాయి. 2016 వరకు ఈ టోల్ ప్లాజాను నిర్వహించడం ద్వారా 677 కోట్లు వసూలు చేసింది. మే 13 నుంచి ఇది పూర్తిగా మూతపడనుంది.